కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 ఇవాల్టి ఎపిసోడ్ నామినేషన్ ఘట్టం. అయితే ఈ నామినేషన్ ఘట్టం పెద్దగా హడావిడి ఏం జరగలేదు కానీ ఒక్క సంఘటన మాత్రం చాలా హీటప్ అయిపోయింది. ఏంటంటే రక్షిత శెట్టి వచ్చి రషికను నామినేట్ చేసేటప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా ఆడట్లేదు, డిపెండెంట్గా ఉన్నావు, పైగా నువ్వు కమాండింగ్గా అంటే ఆర్డర్ వేస్తూ ఇచ్చేస్తుంటావు, నీ గర్వం, నీ అహంకారం, నీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు అని నేరుగా చెప్పడం, దాన్ని నామినేషన్ తర్వాత వాళ్ళిద్దరు విపరీతంగా గొడవ పడడం, ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. అసలు నామినేషన్ ఘట్టానికంటే ముందు జరిగింది ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళను గార్డెనియర్లను కూర్చోపెట్టి మిగిలిన సభ్యులందరి చేత కూడా మీకు ఏ వైల్డ్ కార్డ్ అంటే మీకు ఇంట్రెస్ట్, ఎవరంటే మీకు ఆసక్తి, ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకు హార్ట్స్ ఇవ్వండి మీరు అని హార్ట్ సింబల్గా ఉన్నటువంటి టాయ్స్ పెట్టింటారు, వాటిని ఇవ్వండి అని చెప్తారు. ఇలా చెప్తే కనుక రఘుకు 7 ఇస్తారు, ఆ తర్వాత 4 రిషాకి ఇస్తారు, 3 ఈయనకు ఎవరికి సూరజ్కి ఇస్తారు. సో ఇలా ఇచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే మీరు ఈ 3 వైల్డ్ కార్డ్స్ చెప్తారు, మీకు వచ్చిన వాటిలోన ఒక్క వ్యక్తిని సరైన కారణాలు చెప్పి ఆ హార్ట్ తిరిగి ఇవ్వండి, మిగిలిన వాళ్ళందరిది కూడా పక్కన తీసేయండి. సో మీరు ఎవరైతే హార్ట్ తిరిగి ఇస్తారో వాళ్ళు ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి బయటకు వస్తారు అన్నప్పుడు సూరజ్ చాలా తెలివిగా మల్లమ్మ పేరు ఇస్తారనమాట. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ధ్రువంత్ మల్లమ్మ పేరే మాట్లాడతాడు. ఆయనకు అసలు ఆ పేరు అందుకే వచ్చింది, ధ్రువంత్ మల్లమ్మను చుట్టూ తిరుగుతూ సేఫ్ గేమ్ ఆడుతూ ఉన్నారని. ఇక్కడ సూరజ్ కూడా మల్లమ్మను ఎంచుకొని సేఫ్ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తున్నాడా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చింది, అమాయకంగా కనిపిస్తుంది, వయసు అయిపోయింది, ఆమె పైన చాలా సింపతి ఉంది, బయట ఆమెకు ఒక ఓట్ బ్యాంక్ అంటూ ఉంటుంది, వ్యూయర్స్ చాలామంది ఉంటారు. ఆమెను పట్టుకుంటే ఒక దుంగను పట్టుకొని హ్యాపీగా చెరువులో ఈదినట్టుగా ముందుకెళ్ళిపోవచ్చు అని ఏమైనా సూరజ్ అనుకున్నాడా, తెలివిగా ఏమైనా మూవ్ చేశాడా అని నాకైతే అనిపించింది. ధ్రువంతు వేసిన బాటలోనే సూరజ్ నడిచాడేమో అనిపించింది. మల్లమ్మకు నామినేషన్ నుంచి తప్పించాడు, ఆమెకు హృదయాన్ని ఇచ్చారు. రిషా యాక్చువల్గా గిల్లీకి ఇస్తుందేమో అని అనుకున్నారు, ఎందుకంటే గిల్లీ ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, బెల్లం చుట్టూ ఈగలాగా తిరుగుతూనే ఉన్నాడు. కావ్యకి ఇది సరిపోవట్లేదు, అస్సలు సరిపోవట్లేదు. ఈ ఒక రకంగా చూస్తే కావ్య జలసీగా ఫీల్ అవుతుందా అని నాకు మొట్టమొదటిసారి అనిపించింది. గిల్లీ వెంట ఉండగా యాక్చువల్గా చెప్పాలంటే గిల్లీ జంటగా ఉన్నంత వరకు ఆమె ఆటనే కనిపించలేదు. ఆమె ఆట కనిపించలేదు అన్న మాటను రషికనే అనింది. నువ్వు ఉన్నంత వరకు గిల్లీ పక్కన ఉన్నంత వరకు నీ ఆట నాకు కనిపించలేదు అని ఆవిడ చెప్పింది. సో అదేవిధంగా రిషిక ఎప్పుడైతే గిల్లీ ఈమె చుట్టూ రిషా చుట్టూ తిరుగుతున్నాడో అప్పుడు కావ్య జలసిగా ఫీల్ అవుతున్నట్టు కనిపించింది మనకు. సో అది ఎంత పోతుందో మనం చూడాలి. ఇక్కడ రిషిక గిల్లీకి ఇస్తుందేమని అందరూ అనుకుంటే రిషిక వెళ్ళి ఖచ్చితంగా గిల్లీకి కాకుండా ఆమె వేరే వాళ్ళకి ఇచ్చేసింది అనమాట. ఎవరికి? కాక్రోచ్ సుధీర్కి ఇచ్చింది. కాక్రోచ్ సుధీర్కి ఇవ్వడంతో కాక్రోచ్ సుధీర్ ఫుల్ ఖుషి అయిపోతాడనమాట. ఎందుకంటే నామినేషన్ నుంచి బయటకు పడ్డాడు కదా. సో కాక్రోచ్ సుధీర్కు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత రఘు అతను అదే అంటాడు, మొదటి నుంచి రఘు కంప్లైంట్ చేస్తున్నా ఏంటంటే నాది ఆజానుబాబు పర్సనాలిటీ, నా ఎత్తు, నా ఒడ్డు, నా పొడుగు చూసి నేను ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా దాన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నారు, అదే మాట మీరు మాట్లాడితే పాజిటివ్ అవుతుంది, నేను మాట్లాడితే నెగిటివ్ అవుతుంది అని ఆయన వాపోయాడు. గిల్లి కూడా అదే మాట అన్నాడు, మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు మీ భీకరమైన ఆకృతిని చూస్తే మీరు కాంతారాలో విలన్ లాగా మాకు కనిపించారు మీరు, కాకపోతే 2 గంటల తర్వాత వంటింట్లోన వెల్లిపాయలు వేరు చేస్తూ కనిపించారు, ఇది మీరు ఇంత పిల్లిలా అయిపోయారంటే పులిలో ఉండే వాళ్ళని జోక్ కూడా చేశారనమాట. అలాగే సో రఘు ఏం చేస్తాడంటే తాను అభిషేక్ ఇస్తాడు. అభిషేక్ నేను చూశాను, తను చాలా బాగా ఆడతాడు, తనకు ఇప్పుడు ఒక సపోర్ట్ కావాలని నాకు అనిపించింది, ఆయన మనస్తత్వం నాకు నచ్చిందని ఆయనకి ఇచ్చేస్తాడు. సో మల్లమ్మ, అభిషేక్, ఆ తర్వాత కాక్రోచ్ సుధీర్ నామినేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళందరినీ నామినేట్ చేసేటప్పుడు చాలా అసలు అంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో మనం
మరొకసారి గమనించవచ్చు. ఏంటంటే అశ్విని, జాన్విని దాదాపు అందరూ టార్గెట్ చేశారు. టార్గెట్ చేసిన ఇష్యూ కూడా మళ్ళీ రక్షిత విషయమే. రక్షిత విషయం అయిపోయింది. గజ్జల చెప్పుడు విషయం అయిపోయింది. సుదీప్ గారు, కిచ్చా సుదీప్ గారు క్లాస్ పీకేశారు. అంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయాన్ని పట్టుకొని నామినేట్ చేయాలి అనుకోవడమే నిజంగా దురదృష్టకరం. అశ్వినికి కూడా అది అర్థమైపోయింది, వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు తప్పదని. సో అశ్వినిని టార్గెట్ చేశారు. అలాగే జాన్విని టార్గెట్ చేసేటప్పుడు మరో కొత్త కోణం ఏంటంటే కనుక, నువ్వు అశ్విని షాడోలోనే ఉంటున్నావు, నీకంటూ వ్యక్తిత్వం ఉండట్లేదు, నువ్వు చాలా డిపెండెంట్గా గేమ్ ఆడుతున్నావని ఆమెను కూడా నామినేట్ చేస్తారు. ఆ తర్వాత రక్షిత శెట్టి నామినేట్ చేస్తుంది. నువ్వు చాలా డామినెంట్గా ఉన్నావు, నువ్వు డిపెండెంట్గా ఉన్నావు, ఇండిపెండెంట్గా నువ్వు ఆడట్లేదు అని. అలాగే ఇలా గిల్లీని అయితే అందరూ కూడా ఒకే కారణం చేత నామినేట్ చేస్తారు. నువ్వు కామెడీ పేరుతోన ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వం పైన నువ్వు ఆడుకుంటున్నావు, ఇది సరైనది కాదని. రియలీ ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక అలార్మింగ్ లాంటిది గిల్లీకి. కామెడీ చేయొచ్చు, చేయకూడదని కాదు, కానీ ఎలాంటి కామెడీ చేయాలి, హెల్తీ కామెడీ ఎలా చేయాలి, ఎదుటి వ్యక్తిని పదే పదే టార్గెట్ చేస్తుంటే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఇవన్నీ కూడా గమనించాలి కదా. మరి గిల్లీ గమనిస్తున్నాడో లేదో అర్థం కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది వేకప్ కాల్ టు గిల్లీ. తన పంతా మార్చుకోవాలి. తానేమనుకుంటున్నాడు, తన స్ట్రెంతే కామెడీ. నీ స్ట్రెంత్ కామెడీ అయి ఉండొచ్చు, కానీ ఎదుటి వాడిని హేళన చేయడం ఎప్పటికీ నీ స్ట్రెంత్ కాదు, కాబోదు. సో ఆ విషయం గిల్లీకి స్పష్టం చేసేలాగా ఆయన నామినేషన్లో ఉంచారు. ధృవంతును కూడా అలాగే నామినేషన్లో ఉంచారు. సేమ్ అదే మాస్క్ అనే పేరుతోనే ఇచ్చారు. సో ఓవరాల్గా నామినేషన్ ఉన్న వాళ్ళు అశ్విని, జాన్వి, రక్షిత, రషిక, స్పందన, గిల్లీ, ధృవంత్ వీళ్ళందరూ నామినేషన్లోన ఉన్నారన్నమాట. సో నామినేషన్ ఘట్టం అయిపోయిన తర్వాత జాన్వి వెక్కి వెక్కి ఏడుస్తుంది అనమాట కావ్య దగ్గర. ఎందుకంటే కావ్య అంటుంది, కావ్య కూడా ఆమె నామినేట్ చేసి ఉంటుంది. కావ్య ఏమంటుందంటే, అక్క నేను నిన్ను అడిగాను, ఆ గెజ్జల సప్పుడు గురించి నీకు ఏమైనా తెలుసా అంటే, నాకు తెలియదు అని అన్నావు. రక్షిత విషయం నాకు తెలియదు అన్నావు. కానీ మీరిద్దరు కలిసి ఆ నాటకం ఆడారు. ఎక్కడో మీరు మమ్మల్ని మోసం చేశారేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అందుకే నేను మీకు నామినేషన్ చేశానని ఆమె కావ్య చెప్పడంతో ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రిషా కూడా చెప్పింది, ఏంటి నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదని. చాలామంది నామినేషన్ పాయింట్లో కూడా చాలామంది చెప్పింది ఏంటంటే, జాన్వి పక్కన వచ్చి ఆడాలి, జాన్విని పక్కకు వచ్చి ఆడాలి అని చెప్పారనమాట. ఇవన్నీ ఒక్కసారి ట్రిగ్గర్ అయ్యేసరికి చాలా చక్కటి మాట అంటుంది. ఇది అంటే పశ్చాత్తాపం వచ్చినప్పుడు అసలైన మాటలు బయటపడతాయి అనడానికి ఇవాళ జాన్వి అన్న మాట మాత్రం చాలా బాగా అనిపించింది. రక్షిత శెట్టి గురించి మాట్లాడుతూ, చిన్న పిల్ల పైన మేము పెద్ద అస్త్రం ప్రయోగించామా, పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు అయిందా, ఆ అమ్మాయిని మేము పట్టించుకోలేకపోయామా, ఆ బాధను మేము అర్థం చేసుకోలేకపోయామా అని తెగ ఫీల్ అయిపోయింది, ఏడ్చింది. నేను ఇంటికి ఏ మొహం పట్టుకొని వెళ్ళాలి, నెక్స్ట్ వీక్ నేను నామినేట్ నుంచి ఎలిమినేట్ అయిపోతే కనుక నెగిటివిటీతో బయటికి వెళ్ళాల్సి వస్తుందని బాధపడుతుంది. సరే, అశ్విని గౌడు ఆ తర్వాత కావ్య వీళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. ఇది జరుగుతుండగానే పక్కన రషిక వచ్చి, చూడండి రషిక చాలా పోష్గా కనిపిస్తుంది, చాలా కామ్గా కనిపిస్తుంది, చాలా క్యూట్గా కనిపిస్తుంది, నవ్వుతూ ఉంటుంది. పైగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న అందమైన అమ్మాయి అని సూరత్ చేత గులాబీ పువ్వు కూడా అందుకొనింది. ఇవన్నీ ఫేస్ మేకప్లు పక్కన తీసేస్తే రక్షిత శెట్టి దగ్గర ఇవాళ ఆవిడ అసలు రంగు బయటపడిపోయింది. రక్షిత శెట్టి నామినేట్ చేసింది. సరే, ఆ అమ్మాయి ఏమైనా నామినేట్ చేసింది, తనకి ఏదో కొన్ని 2 కారణాలు తెలుసు. ఆ 2 కారణాలు పెట్టి నామినేట్ చేస్తే ఆ అమ్మాయిని రూమ్లో పిలుచుకుని వెళ్ళి, ఎట్లా నామినేట్ చేస్తావు నువ్వు, ఏంటి ఏం కథ అని కంప్లీట్గా దబాయించేస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, రక్షిత శెట్టి ఎట్లా అంటే మామూలుగా మాట్లాడినంత వరకు మాట్లాడుతుంది. ఎక్కడైనా ఎవరైనా తను ట్రిగ్గర్ చేస్తున్నట్టు అనిపించిందో ఇంకా హౌస్ మొత్తం పడిపోయేలాగా గట్టిగా కేకలు పెట్టి అందరితో అటెన్షన్ డ్రాక్ చేస్తుంది. ఇవాళ కూడా అదే జరిగింది. మొన్న అశ్విని గౌడ్ దగ్గర, అతను జాన్వి దగ్గర ఎలా గట్టిగా అరిచిందో ఈరోజు రషిక ముందు కూడా అలాగే గట్టిగా అడిచి అందరి ముందు కూడా పంచాయతీ పెట్టేసింది అనమాట. ఈ విధంగా చూస్తే రషిక కొంచెం డీగ్రేడ్ అయ్యిందని నాకైతే అనిపించింది. ఇంత హీట్ అనవసరం. నామినేట్ చేసింది అమ్మాయి, ఓకే, నువ్వు అదే మెల్లగా అడగచ్చు కదా, అదేంటది ఎట్లా నామినేట్ చేస్తావు నువ్వు, నేను డిపెండెంట్గా ఉన్నట్లు నువ్వేమైనా చూసావా అని అడగొచ్చు కదా. ఎందుకంటే పక్కనే ధృవంతు ఆ తర్వాత ధనుష్ మధ్య కూడా ఇదే గొడవ జరుగుతుంది. ధనుష్ అదే అడుగుతాడు, నువ్వు ఎలాగైనా నన్ను నామినేట్ చేస్తావు, నువ్వు నన్ను ఏ విధంగా ఇది చేస్తావని అడుగుతాడనమాట. సో ఇట్లా ఓకే, నామినేట్ చేసిన తర్వాత బయట అడుగుతారు,
ఈ కారణం చెప్పి నన్ను ఎందుకు నామినేట్ చేసావని, ఎందుకంటే వాళ్ళ బాధ ఉంటుంది. కానీ అది రచ్చ కాకూడదు, నలుగురిలో పంచాయతీ కాకూడదు. ఇవాళ అదే జరిగిందనమాట. కాబట్టి ఇవాళ మొత్తం కూడా నామినేషన్ల పంచాయతీ జరిగింది. అంటే పెద్ద గొడవ ఫ్లేర్ అప్ ఏం జరగలేదు. చూస్తూ ఉంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా ఇంట్లో డైనమిక్స్ నిజంగా మారుతాయా అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే రఘు అనుకున్నంత అగ్రెసివ్ కాదు. ఆయన చాలా మైల్డ్గా చిన్నపిల్లవాళ్ళ మారిపోయాడు. రిషా గౌడ్ అందరితో నవ్వుతూ మాట్లాడింది. సరే, తను చెప్పింది స్పందనతో చెప్పింది. తను ఏమని, స్పందన అడుగుతుంది, ఇంతకు నువ్వు ఆడటానికి వచ్చావా, మమ్మల్ని కరెక్షన్ చేయడానికి వచ్చావా, మా ఆటను కరెక్ట్ చేయడానికి వచ్చావా, దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటంటే, లేదు, వచ్చిన మొదటి రోజు నేను నిష్ఠూరంగా మాట్లాడి అందరితో చెడ్డ కావడం నాకు ఇష్టం లేదు కాబట్టి మామూలుగానే మాట్లాడాను. కానీ నిజంగా నేను మాట్లాడవలసినవి మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మనసులు విరిగిపోయేవి అని చెప్పింది. ఈ ఆటని నేను నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెడతాను అని చెప్పింది. చూడాలి నెక్స్ట్ వీక్ నుంచి వైల్డ్ కార్డ్స్ వల్ల ఏమైనా దొరుకుతుందా, ఇంకా సూరజ్ వల్ల ఏమవుతుందో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఆయన బహుశా మహా అయితే టాస్కులు బాగా ఆడగలడేమో కానీ ఫిజికల్ టాస్కులు, ఆయన మెంటల్ గేమ్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం ఏమవుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మధుసూదన్ సైనింగ్ ఆఫ్.